జూలై 23, 2024న గౌరవనీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ సమర్పించారు. మరుసటి రోజు పార్లమెంటు ఉభయ సభలలో బడ్జెట్పై చర్చ జరిగింది. ఆ చర్చకు జూలై 30న లోక్సభలోనూ, జూలై 31న రాజ్యసభలోనూ ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. ఆర్థిక మంత్రి వాదన స్థూలంగా 3 అంశాలపై ఆధారపడి ఉంది. అందులో మొదటిది, ప్రతి మంత్రిత్వ శాఖ వ్యయాల కింద ప్రభుత్వం నిధులను మరింత మిక్కుటంగా ఖర్చు పెడుతోంది. వ్యయ పరిమాణం సుపరిపాలనకు కొలమానమని సీతారామన్ ఉద్ఘాటించారు. పర్యవసానంగా అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి, సంక్షేమంతో విశేషంగా లబ్ధి పొందుతున్నారు. తన వాదనను బలపరుచుకోవడానికి ఆర్థిక మంత్రి కొన్ని అంకెలను వెల్లడించారు. 2013-14లో ఎంత ఖర్చు పెట్టింది, 2019-20, 2023-24లో ఎంత ఖర్చు పెట్టింది, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టనున్నది ఆమె తెలిపారు. ఆ అంకెలు సంవత్సరానికి ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఎంతగా పెరిగిపోతోందో వివరించాయి. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో చేసిన వ్యయాన్ని చూద్దాం. యూపీఏ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వ్యవసాయ రంగానికి 0.30 లక్షల కోట్లు కేటాయించగా ఆ కేటాయింపులో 1.52 లక్షల కోట్లు అని ఆమె పేర్కొన్నారు. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం కేటాయింపుల కంటే 8,000 కోట్లు ఎక్కువ అని ఆర్థిక మంత్రి అన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులో మేము ఏటికేడాది పెంచుతూ పోయామే కానీ ఎన్నడూ తగ్గించలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే గమనార్హమైన విషయం ఏమిటంటే ఆ అంకెలు ప్రస్తుత ధరలలో ఉన్నాయి, కానీ స్థిరమైన ధరలలో లేవు. మొత్తం వ్యయంలో లేదా స్థూల దేశీయోత్పత్తిలో ఆ వ్యయ పెరుగుదల ఎన్నో వంతుగా ఉన్నదనేదే చాలా ముఖ్యం. ఈ ఉపయుక్త విషయాలను ఆర్థిక మంత్రి వెల్లడించనే లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ మంత్రిత్వ శాఖలు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు పెట్టలేదు. ఎందుకు ఖర్చు పెట్టలేదో ఆర్థిక మంత్రి వివరించలేదు. ఇక రెండవది, నిరుద్యోగిత సమస్య లేనేలేదు. సక్షాం, స్వతంత్ర, సమర్థ్ అనేది తమ ప్రభుత్వ విధానమని ఆర్థిక మంత్రి చెప్పారు. దేశంలో నిరుద్యోగిత 3.2% తగ్గిపోయినట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించిందని ఆమె పేర్కొన్నారు. 2014-2023 సంవత్సరాల మధ్య దేశంలో 125 మిలియన్ ఉద్యోగాలను సృష్టించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధక విభాగం నివేదిక వెల్లడించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. అవి 2 ప్రభుత్వ నివేదికలే. సీఎంఈఐ డేటా ఆ నివేదికల వివరాలకు విరుద్ధంగా ఉంది. దేశంలో నిరుద్యోగిత ప్రస్తుతం 9.2% ఉన్నదని ఆ ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ పేర్కొంది. భారత్లో నిరుద్యోగులుగా ఉన్నవారిలో 83% మంది యువజనులేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. మరి కేవలం కొన్ని వందల లేదా కొన్ని వేల ఉద్యోగాలకు లక్షలాది అభ్యర్థులు ఎందుకు పోటీ పడుతున్నారు? ఈ ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమివ్వలేదు. ఈ ఉదంతాలను చూడండి. బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు పరీక్ష నిర్వహించారు. 60,244 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఆ పరీక్షకు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనున్న 7,500 ప్రభుత్వ ఉద్యోగాలకు 24,74,030 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగిత నిజంగా తగ్గిపోతే భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యకు, దరఖాస్తుల అభ్యర్థుల సంఖ్యకు మధ్య అంత పెద్ద తేడా ఎలా ఉంది? ఆ తేడా పోలీసు ఉద్యోగాల విషయంలో 1:80గా, క్లర్క్ల విషయంలో 1:329గా ఎందుకు ఉంది? పోలీస్ శాఖలో అతి తక్కువ స్థాయి ఉద్యోగానికి ఇంజనీర్లు, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు, లాయర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు సైతం ఎందుకు దరఖాస్తు చేశారు? నిరుద్యోగిత ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవాలంటే ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు పట్టణాలు, నగరాల వీధులలో తిరగాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన సంచారాన్ని మదురైలో ప్రారంభించి విల్లుపురంకు వెళ్లి ఆ తర్వాత తిరుచిరాపల్లిలో ముగించాలి. ఇక మూడవది, యూపీఏ ప్రభుత్వాల హయాంలో కంటే మా ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రేటు మెరుగ్గా ఉందని ఆర్థిక మంత్రి అన్నారు. నిర్మలా సీతారామన్ ఇంకా ఇలా అన్నారు. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో చదువుకున్న నాయకులు యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. 2009-13 సంవత్సరాల మధ్య ద్రవ్యోల్బణం 2 అంకెల స్థాయికి పెరగడానికి దారితీసిన ఉద్దీపన పథకాలను ఎప్పుడు ఎలా ఉపసంహరించాలో వారికి తెలియలేదు. ఆర్థిక మంత్రి అభియోగం సాంకేతికంగా సరైందే, అయితే అది ఔచిత్యం లోపించిన ఆరోపణ. ఎందుకని ఇప్పుడు దేశ ప్రజలు యూపీఏ ప్రభుత్వ పాలనలో నివసించటం లేదు? నరేంద్ర మోదీ రెండో ప్రభుత్వ పాలనలో నివసిస్తున్నారు. టొమాటో, ఉల్లిపాయలు, పొటాటో ధరలు ఏటేటా వరుసగా 30%, 46%, 59% చొప్పున పెరుగుతున్న కాలంలో నివసిస్తున్నారు.
వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం 3.4%, వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం 5.1%, ఆహార ద్రవ్యోల్బణం 9.4%గా ఉన్న కాలంలో నివసిస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా సకల కార్మికుల వేతనాల పెరుగుదల స్తంభించిన కాలంలో వారు నివసిస్తున్నారు. గత వేసవిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు యూపీఏ ప్రభుత్వ కాలంలోని ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో ద్రవ్యోల్బణ పెరుగుదలకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించేందుకు, పూర్వ నిర్ధారిత ధరల తగ్గింపునకు, పన్నులు, సెస్ల తగ్గింపునకు, కనీస వేతనాల పెరుగుదలకు ఆర్థిక మంత్రి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. ద్రవ్యోల్బణంపై ప్రధాన ఆర్థిక సలహాదారు అభిప్రాయాన్ని ఆమె ఉటంకించారు. అది భారతదేశ ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో స్థిరంగా కొనసాగుతూ 4% నిర్దేశిత లక్ష్యం దిశగా సాగుతోంది. ఈ ఉటంకింపుతో ద్రవ్యోల్బణంపై చర్చకు ఆమె తన సమాధానాన్ని ముగించారు. ఇంతకు ఒక ప్రాసంగిక ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమివ్వనేలేదు. ఇది ఆ ప్రశ్న. ద్రవ్యోల్బణం నియంత్రణ అంత మెరుగ్గా ఉంటే రిజర్వ్ బ్యాంక్ గత 13 నెలలుగా బ్యాంక్ రేటును 6.5%గా మాత్రమే ఎందుకు ఉంచుతోంది? 2024లో సైతం దానిని తగ్గించే అవకాశాలు ఎందుకు కనిపించడం లేదు? రెండు 2024-25 కేంద్ర బడ్జెట్పై ప్రజలు పెదవి విర్చారు. సగటు పౌరులు దాని పట్ల ఉదాసీనంగా ఉన్నారు. మోదీ ప్రభుత్వాన్ని సమర్థించేవారు సైతం సమాజంలోని వివిధ వర్గాలకు అది సమకూర్చే శ్రేయస్సుపై సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అది చేసే దోహదమేమిటో వారికి అర్థం కావడం లేదు. ఎవరూ ఉత్సాహంగా లేరు. ఒక్క ఆర్థిక మంత్రి మాత్రమే తన బడ్జెట్ విషయంలో అమితోత్సాహంగా ఉన్నారు. సామాన్యుల ఉదాసీనతను ఆమె గ్రహించడం లేదు. సరే, నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు చాలా మందితో పాటు నాకు కలిగిన సంశయాలు, సంకోచాలు బడ్జెట్పై చర్చకు ఆమె సమాధానం ముగించిన తర్వాత కూడా అదే విధంగా ఉండిపోయాయి.